హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు రాని వారికి ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారు, ఇందిరమ్మ ఇల్లు సర్వే గ్రామాలలో ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, అదేవిధంగా హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు గ్రామ సభలు ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇందిరమ్మ ఇల్లు ఫైనల్ లిస్ట్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు హైదరాబాద్లో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. నా ఛానల్ కొత్త ఛానల్, ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేశాను. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది కనుక ఈ ఛానల్ పెట్టాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. జిహెచ్ఎంసీ పరిధిలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించే దిశగా కృషి చేస్తామని కమిషనర్ ఇల్లంబర్తి అన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో వార్డుల వారీగా గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తామని తెలిపారు. సో హైదరాబాద్లో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుండి గ్రామ సభలు కండక్ట్ చేసి ఎవరెవరికి ఇల్లు వచ్చిందనేది పేరైతే మెన్షన్ చేస్తారు. ఇల్లు రాని వారు ఆర్ ఇల్లు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మీ కాలనీలో ఆర్ మీ మున్సిపాలిటీస్లో జరిగే గ్రామ సభలకు అటెండ్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి మార్చి 31లోగా హైదరాబాద్లో అప్లై చేసుకున్న దరఖాస్తుల నుండి లబ్ధిదారులకైతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 లోపు హైదరాబాద్లో ప్రతి ఒక్క మున్సిపాలిటీస్లో ఆర్ ప్రతి ఒక్క ఏరియాలో గ్రామ సభలు పెట్టి మీకైతే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది హైదరాబాద్ అప్డేట్. నిన్న ఒక్కరోజే గ్రామాలలో చూసుకుంటే నిన్న ఒక్కరోజే 72,000 మందికి ఇందిరమ్మ ఇల్లు సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళ కోసం 80,50,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఓన్లీ 40 లక్షల మంది మాత్రమే పరిశీలించారు. ఇళ్ల స్థలాలు ఉన్నవారు ఇప్పటికి 40 లక్షలు పరిశీలించారు కదా, అందులో ఇళ్ల స్థలాలు ఉన్నవారు 21,30,000 మంది ఉన్నారు. స్థలాలు లేని వారు 18,07,000 మంది ఉన్నారు. వారంలో పూర్తి కానున్న పరిశీలన ప్రక్రియ. సో ఇంకా 40 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి కదా గ్రామాలలో, అవి వారం రోజులలో కంప్లీట్ అయిపోతుంది. వారం రోజులలో కంప్లీట్ చేసి మిగతావి ఇప్పుడు రీసెంట్గా అప్లై చేసుకోరు కదా ఇందిరమ్మ ఇళ్ళకి, వాటిని కూడా కంప్లీట్ చేసి మనకు గ్రామాలలో అయితే ఇందిరమ్మ ఇల్లు సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక దగ్గర ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులకు 3,000 డిమాండ్ చేశారు. 2,500 తీసుకుంటూ ఏసీబీకి చెప్పిన వార్డ్ ఆఫీసర్, ఎవరు మీకు లంచం అడిగినా ఇవ్వద్దు, గవర్నమెంట్ అన్ని చెక్ చేసి నిజమైన పేదలకే ఇస్తుంది. ఒకవేళ మీరు మనీ ఇచ్చి వాళ్ళతో పేరు ఎక్కించుకున్నా కూడా గవర్నమెంట్ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇస్తుంది కనుక మీరు మనీ ఇవ్వకండి. ఇక్కడ చూడండి, ఇళ్ళ దరఖాస్తుల పరిశీలన వారంలో పూర్తి. ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రభుత్వంకి వచ్చిన దరఖాస్తులు పూర్తి స్థాయి పరిశీలన ప్రక్రియ మరో వారంలో పూర్తి కానుంది. ప్రస్తుతం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సర్వే కొనసాగుతుంది. 2023 డిసెంబర్లో ప్రభుత్వం నిర్ణయించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం గ్రామీణ ప్రాంతాలలో 69,83,895 దరఖాస్తులు, జిహెచ్ఎంసీ పరిధిలో 10,70,659 దరఖాస్తులు కలిపి మొత్తం 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 7,77,000 దరఖాస్తులను అప్లికేషన్లను పరిశీలించారు. మిగిలిన వాటిని పరిశీలిస్తున్నారు. పథకం ప్రారంభానికి ముందుగానే దరఖాస్తుల పరిశీలనతో పాటు సర్వే చేసిన వాటిలో అర్హులు, అనర్హులు సో విలేజ్లలో అయితే వారం రోజులలో కంప్లీట్ అయిపోతుంది. వారం రోజులలో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సిటీలో అయితే ఫిబ్రవరి 1 నుంచి 31 లోపు మీకు గ్రామ సభలు పెట్టి మీకైతే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. 40 లక్షల ఇక్కడ చూడండి, మండలానికి గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు ప్రారంభమైన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు పూర్తి స్థాయి పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. పథకం కోసం వచ్చిన మొత్తం 80,50,000 దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 40 లక్షల వరకు పూర్తి స్థాయి పరిశీలన జరిగింది. ఇందులో 21,30,000 మందికి జాగా ఉంది. మరో 18,70,000కు జాగా లేదు. అయితే ప్రస్తుతం ఆర్సీసీ ఇంట్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పక్కన పెట్టారు. ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళు కూడా జిహెచ్ఎంసీలు అప్లై చేసుకురంట, వాళ్ళనైతే పక్కన పెట్టారు. మొదటి ప్రాధాన్యం కింద ఎంచుకున్న కేటగిరీ వారికి ఇల్లును కేటాయించిన తర్వాత ఆర్సీసీ ఇళ్లలో ఉంటున్న వాళ్ళను నిజమైన అర్హులను ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది.
పూర్తి స్థాయి పరిశీలనలో వచ్చిన వివరాల ప్రకారం 28 నుంచి 30% రేకుల షెడ్లు, 25% గుడిసెలు, పూరీలు, మిగిలిన వారు టర్ఫలిన్ పట్టాలు కప్పుకున్న ఇల్లు టైల్ రూఫ్లో ఉన్నట్లు తేలింది. ఇక తాజాగా నిర్వహించిన గ్రామ సభల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు లక్షల్లో వచ్చినాయి. వీటి పరిశీలనకు అవసరమైన సూచనలు త్వరలో విడుదల చేయనున్నారు. పరిశీలన పూర్తయ్యాక అర్హులను తేలిన వారికి పథకం లభించింది. మీరు ప్రజాపాలన అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఇప్పుడు చెక్కింగ్ జరుగుతుంది. రీసెంట్గా అప్లై చేసుకున్న వాళ్ళకు తర్వాత చెక్ చేస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. సో సిటీస్లో వాళ్ళకైతే ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 31 లోపు ఇస్తారు. గ్రామాలలో అయితే ఇంకా వారం అన్నారు కదా, ఇంకో 10 రోజులలో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.